హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు వాడే ల్యాప్టాప్, మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల వెనక దాగి ఉన్న హీరో ఏమిటో మీకు తెలుసా? అదే లిథియం. ఈరోజు లిథియం గురించి 30 అద్భుతమైన షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లిథియం భూమిపై సహజంగా లభించే లోహాల్లో అత్యంత తేలికైనది. దీని రాసాయనిక గుర్తు Li, అణు సంఖ్య 3. వెండి తెలుపు రంగులో ఉండే ఈ మెటల్ 1817లో జోసన్ ఆగస్ట్ అడ్వెంచరన్ అనే వ్యక్తి కనుగొన్నారు. ఇది ఆల్కలీ మెటాలిక్ గ్రూప్స్లోకి వస్తుంది. లిథియం చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది కాబట్టి ఆయిల్లో నిల్వ చేస్తారు. నీటిలో వేగ బుడగలు కక్కుతూ హైడ్రోజన్ వాయువు విడుదల చేస్తుంది. లిథియం బ్యాటరీలు మొబైల్, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వాహనాల్లో ప్రధానంగా వాడతారు. దీన్ని రీఛార్జబుల్ బ్యాటరీ అని పిలుస్తారు. కరిగే ఉష్ణోగ్రత కేవలం 180.5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే. తక్కువ బరువు గల విమానాలు, అంతరిక్ష యానాల్లో వాడతారు. గాజు, సిరమిక్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. సముద్ర జలాల్లో కూడా కొద్దిగా లిథియం ఉంటుంది. ఎక్కువ లిథియం ఆస్ట్రేలియా, చిలీ, చైనా దేశాల్లో దొరుకుతుంది. మానసిక రుగ్మతల చికిత్సలో ఔషధంగా వాడతారు. ఇది నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ కలర్ ఫైర్ వర్క్స్ తయారీలో ఉపయోగిస్తారు. సాంద్రత నీటికి సగం మాత్రమే. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధర పెరుగుతుంది. మైనింగ్ వాతావరణానికి ఇది హాని చేస్తుంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ కీలకం. బ్యాటరీ లాంగ్ లైఫ్ మరియు హై ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు 50% లిథియంని ఉపయోగిస్తారు. రీసైక్లింగ్ టెక్నాలజీ ఇంకా అభివృద్ధిలో ఉంది. ఒకేసారి అధిక మోతాదులో తాగితే విషపూరితం. 2030 నాటికి డిమాండ్ 3 రెట్లు పెరుగుతుంది. బలహీనమైన లోహాలు కాబట్టి మిశ్రమం చేస్తారు. భూమి గర్భంలో కేవలం 0.002% మాత్రమే ఉంటుంది. మొబైల్, ల్యాప్టాప్, ఈవీలకు లిథియమే తప్పనిసరి. భవిష్యత్తులో లిథియం యుద్ధాలకు కారణం కావచ్చు. లిథియం లేకపోతే మన ఆధునిక జీవితం ఆగిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.